పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్కే గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర్ రామరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గతంలో స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఆహారం తిని కొందరు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దాడులు నిర్వహించారు. కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటకాలు చేస్తున్నట్లు గుర్తించారు. మెడికల్ సర్టిఫికెట్ లేకుండా వంట చేస్తున్న చెఫ్స్ ను గుర్తించామని, ట్రైల్ లైసెన్స్ లేకుండా యాజమాన్యం రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అనంతరం రెస్టారెంట్ పై కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉన్న స్కై ఫ్యామిలీ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఆహారం తిని కొందరు కస్టమర్లు అస్వస్థతకు గురి కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, గుడ్ ఈవినింగ్ భాగ్యశ్రీ. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లిగూడెం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ఏ రెస్టారెంట్ లో చూసినా సరే కుళ్ళిపోయిన మాంసాలు, కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలో చేసి ఇటు వీళ్ళ ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పి ప్రజలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక సార్లు తాడేపల్లిగూడెం స్కై రెస్టారెంట్ లో ఇట్లా కల్తీ ఆహారం ఇవ్వటం వల్ల నలుగురు ఐదుగురు ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యడంతో జరిగింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి స్థానికులు, తాడేపల్లిగూడెంలో ఉన్న స్థానికులు ఇలా స్కై రెస్టారెంట్ లో అనేక కల్తీలు జరుగుతున్నాయి, కుళ్ళిపోయిన మాంసంతో ఆహారం వండి వచ్చిన కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది. దీనిపై మీరు ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో వెంటనే ఉభయ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు సుందర్ రెడ్డి తదితరులతో ఈ రోజు మధ్యాహ్నం ఆకస్మికంగా స్కై రెస్టారెంట్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వంటశాలలోకి వెళ్తే గనక వంటశాల ఎంతో ఎంతో అది ఒక చూడలేని దృశ్యాలన్నీ. అక్కడ అంత కుళ్ళిపోయిన వ్యర్థాలు, కుళ్ళిపోయిన మాంసం ఫ్రిడ్జ్ లో ఉంచడంతో ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ కు గురయ్యారు. దీంతో వెంటనే ఆ ఆవరణలో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ లో అన్ని ఓపెన్ చేసి చూడటంతో కొంగు తిన్నారు అధికారులు. దీంతో వెంటనే స్కై హోటల్ యజమానిపై ఇమీడియట్ కేసు రాయడం జరిగింది. అదేవిధంగా ఏమేమి ఆహార పదార్థాలు వండారో వాటి శాంపిల్స్ ని తీసుకోవటమే కాకుండా కుళ్ళిపోయిన మాంసాన్ని, కుళ్ళిపోయిన కూరగాయలను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ జిల్లాలో ఇదే విధంగా దాడులు ప్రతి రెస్టారెంట్ లో కొనసాగుతాయని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంజయ్.